తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారం. The Telangana Cabinet and Assembly have approved the caste survey report presented by the ruling Congress government. Chief Minister Revanth Reddy said it was historic as it was the first official caste data after 1931. నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈ రోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష. The Socio-Economic, Education, Employment, Political and Caste Survey report says backward classes comprise 56.33% of Telangana's 3.7 crore population. This includes 10% from Muslim community. SCs, scheduled castes comprise 17% and STs 10%. General category account for about 16%, including 2.48% Muslims. Both the BRS and the BJP expressed doubts that the backward class numbers had been manipulated to keep them low. అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది. ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ, ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. మిగతా కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలిసే కదా. దాని కొరకే మేము ఏరికోరి ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి మీకు న్యాయం చేసేందుకే కదా మేము ఇంత తపన పడుతున్నామని మాట్లాడి తప్పించుకుంటారేమో అని అనుమానం కలుగుతూ ఉన్నది. మంది వక్తలు అనవసరంగా ఈ అంకెల్లో, ఈ నంబర్స్ లో కొంత అనుమానాలు స్ప్రెడ్ చేసే విధంగా మాట్లాడారు. మళ్ళోసారి మనం చేస్తున్నా పూర్తి ఇంటిగ్రిటీతో ఈ యొక్క పకడ్బందీగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ సర్వే చేయడం జరిగింది. The Congress has called the caste survey report as historic and says Telangana will emerge as a role model for the rest of the country. Chief Minister Revanth Reddy, however, admitted that the 50% cap on reservations will have to go before representation and opportunities can be given according to population. He, however, challenged the BRS and the BJP that the Congress is willing to give 42% of the seats to backward class candidates in the forthcoming local body polls. In Hyderabad, with Swaroop Uma Sudhir, NDTV.